సార్ మాది వచ్చేటప్పటికి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నా మునుకుదురు గ్రామం సార్. నా పేరు దాస శివరామకృష్ణ అండి. నేను గత 6 సంవత్సరాల నుంచి గేదెలు మేపుతున్నాను సార్. నేను ఒక గేదెని యాజల్లో 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చానండి. ఆ సూడి గేదెను కొనుక్కొచ్చాను. అది కొనుక్కొచ్చిన దగ్గర నుంచి ఈనిన తర్వాత దానికి రొమ్ము వాపు వచ్చిందండి. ఆ రొమ్ములో పాలు అసలు ఏం రాలేదు సార్. దానికి నేను ఎన్ని మందులు వాడినా కూడా రికవర్ అవ్వలేదు సార్. అయితే దాని గురించి నేను చాలా ఇబ్బంది పడ్డాను. దాదాపు 10,000 రూపాయల దాకా ఖర్చు పెట్టాం. అయినా కానీ రికవర్ అవ్వాలి. ఇంజక్షన్లని అయ్యని చాలా వాడాం, అయినా రికవర్ అవ్వాలి. గుంటూరు దగ్గర ఊరేదో ఉంది సార్, అక్కడ పొదుగు ఇప్పుడు ఇస్తున్నారంటే ఆయుర్వేద మందులు తీసుకొచ్చాం. గుంటూరు దగ్గర అంకిరెడ్డిపాలెం తీసుకొచ్చాం, అయినా ఉపయోగం లేదు. తర్వాత చాలా మందులు వాడాం, అయినా ఉపయోగం లేదు. డాక్టర్లు చాలామంది తీసుకొచ్చా. ఒక డాక్టర్ అయితే మోతుకూరు తీసుకురామన్నాడు. బర్రెక్స్కి మోతుకూరు వెళ్ళి ఆయన మొత్తం టెస్ట్ చేసి అనవసరం అమ్మ రాదు రమ్మని అన్నారు. ఇక అట్లా వదిలేసా. తర్వాత కోమలి మహసూల్కి వెళ్ళామండి. మేము డాక్టర్ మహసూలు చేస్తుంటే అక్కడ ప్రసాద్ రెడ్డి గారు అనే అతను దీని గురించి మాస్టిక్ గోల్డ్ దాని గురించి చెప్పారు సార్. అది నేను ఫస్ట్ ఒక డబ్బా వాడాను సార్. ఒకటి వాడిన తర్వాత పొదుగులో ఉన్న గడ్డ కరిగి దాంట్లోంచి రొమ్ములోంచి చీములాగా అట్లా వచ్చిందండి. తర్వాత రెండోది వాడాను సార్. రెండోది వాడంగానే ఆ పొదుగు వాపు శుభ్రంగా పొదుగు మొత్తం గడ్డ మొత్తం కరిగిపోయి రొమ్ము కూడా కరిగిపోయి అది తరిపికొచ్చింది సార్ గేదె. అయినా అప్పటికి దాంట్లో అసలు ఏమి బొట్టు పాలు రాలేదు. కానీ ఇది వాడిన దగ్గర నుంచి దాదాపు ఒక అరగిద్ద అట్లా వచ్చినాయి సార్ పాలు. ఇది మటుకు చాలా బాగా పనిచేసిందండి. ఇది వాడకముందు దాదాపు నేను ఇంగ్లీష్ మందులు వాడాను సార్. దాదాపు 6,000 నుంచి 10,000 దాకా అయింది సార్, అయినా ఉపయోగం లేదు. ఇది వాడిన దగ్గర నుంచి నాకు ఒకటి పూర్తిగా వాడాను, రెండోది సగం వాడాను సార్. ఈ లోపు రికవర్ అయ్యింది సార్. 2,000తో పని అయిపోయింది.